నువ్వెందుకు చేయి కింద పడితే నవ్వినావు? మరి నేను పోయిందే ఆ పిల్ల ఇట్లా ఎర్రగా ఇదంతా ఎర్రగా ఇట్లా ఎర్రగా చేసుకొని అని ఏడుస్తాను. ఇంకా ఎన్ని ఏడ్చడం చూసి నాకు నవ్వు వచ్చింది. ఇంకా ఏమంటే ఇంకా సార్ మాకు తెలిసిన సార్ ముందే మా ఫేవరెట్ అని చెప్పి మాడదన్నా. ఇంకా మరి నువ్వు నవ్వినప్పుడు నువ్వు ఏడవకుండా వాళ్ళ నుంచి ఏడుపు ఎందుకు ఎక్స్పెక్ట్ చేసినావు? మా అది గుల్లి దెబ్బ, మా ఇది పెద్ద దెబ్బ. అబ్బా అప్పుడు అసలు అది దెబ్బ అని ఎవరు అనుకోలే, నువ్వు కూడా అనుకోలే. యాక్చువల్లీ నీ విషయంలో లైట్ తీసుకుంది దేనికోసం రా అంటే కాదు, చేయికి దెబ్బ తగిలింది, స్వెల్లింగ్ వచ్చింది అనుకున్నాం. కానీ నువ్వు ఇది అంత సివియర్ అవుతుందని అసలు ఎవ్వరం అనుకోలే. అలా సడన్ అక్కడికి వెళ్ళడము, అది బోన్ బ్రేక్ అయిందని తెలిసినప్పుడు కొంచెం హట్ అయ్యావు. ఫస్ట్లీ నా కంట్లో నీళ్ళు వచ్చినాయి కట్టేటప్పుడు, వెంటనే నువ్వు ఏడ్చావు. సో నేను డిసైడ్ అయిపోయాను అనమాట. నీకు తెలుసు కదా, ఏదో అంటారు చూడు, సముద్ర నీదినోడికి కాలు ఒక పెద్ద బరువా అని. ఇట్లాంటివి ఎన్ని చూసినా ఇది చిన్న దెబ్బలకి నేను ఏడ్చారా కానీ కదా. అయినా కంట్రోల్ చేసుకోకపోతే పిల్లలు స్ట్రాంగ్గా ఉండరు. అయినా చిన్న చిన్న వాటికి ఏడ్చేంత వీక్ మైండెడ్ మనం కాదు, మన రేంజ్ అది కాదు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావా, నీకోసం నేను నా కాలు త్యాగం. ఏడ్చినావులే, ఇలాంటి త్యాగాలు ఎప్పుడు నేను కోరుకోనమ్మా.